హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. డాక్టర్ అయిన వాళ్ళు యాక్టర్ కాలేరు, యాక్టర్ అయిన వాళ్ళు డాక్టర్ కాలేరు. ఇలా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. మరి ఈ రోజు మనతో ఉన్న గెస్ట్, ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక యాక్టర్, రెండిట్లోనూ సక్సెస్ఫుల్ గా రాణించగలిగారు. సో ఆయన ఎవరో కాదు, మన భరత్ రెడ్డి గారు. సో ఈ రోజు ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ సార్. మార్నింగ్ అండి. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ టిఎఫ్పిసి వ్యూవర్స్. దిస్ ఇస్ డాక్టర్ భరత్ రెడ్డి, తెలుగు మూవీ యాక్టర్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్టర్, యాక్టర్, అలాగే బిజినెస్, ఈ మూడు ఎలా సాధ్యమయ్యాయి? ఎలా పాసిబుల్ అని కాదండి. ఐ మీన్ లైఫ్లో యూ హ్యావ్ సర్టైన్ డెస్టినీస్ టు ట్రావెల్. అది మన ఫేట్ అలా ఉంటే యూ హ్యావ్ టు టేక్ ద పాత్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ సీరియస్ అండి, ఇప్పుడు మీరు ఫస్ట్ డాక్టర్ కదా, సో డాక్టర్ అయ్యాక అక్కడ ఉండే వర్క్స్ ప్రెషర్ తో యాక్టింగ్ వైపు రావాలని కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉంది. బికాజ్ రెండు చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్. యాక్టర్ అంటే అసలు ఇది వేరు అండ్ డాక్టర్ అంటే వేరు. అలాంటప్పుడు మీరు రెండు బ్యాలెన్స్ చేయొచ్చు, అసలు యాక్టింగ్ లోకి రావచ్చు అని ఎలా అనిపించింది? ఐ మీన్ నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మంది నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతారు, కామన్గా అడిగేది. సో నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు నేను అంటే రెండు డిఫరెంట్ పోల్స్ అండి, అది నార్త్ అయితే ఇది సౌత్. సో బట్ నాకు ఏంటంటే మనం విల్ ఓన్లీ వన్స్ అండి, మనం ఒకసారి బతుకుతాం. మళ్ళీ ఆ హ్యూమన్ లైఫ్ మనకు వస్తుందా లేదో కూడా మనకు తెలియదు. సో ఏది మనం అనుకునేది మిస్ కాకూడదు అనే వాజ్ మై గోల్. సో ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ అన్ ఎఫర్ట్ అండ్ ట్రై అండ్ సీ. అండ్ నాకు ఎవరినన్నా రోల్ మోడల్ తీసుకొని ఫాలో అవుదామన్నా కూడా ఎవరు లేరండి. సో దిస్ వాజ్ సంథింగ్ ఆఫ్ మై ఓన్ చాయిస్. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నా జర్నీలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో విచ్ యాక్చువల్లీ మేడ్ దిస్ పాసిబుల్. దిస్ ఈజ్ సంథింగ్ ఇన్నోవేటివ్ అండి. ఐ మీన్ మనం కొత్తగా చేసి చూపిస్తున్నాం. కానీ యాక్టింగ్ వైపు మారాక ఆ క్రేజ్ వేరు, అందరూ గుర్తుపడతారు, సెల్ఫీ, ఒక సెలబ్రిటీ స్టేటస్ లోకి వెళ్తారు. సో అటువైపు వెళ్ళినప్పుడు డాక్టర్ గా మానేద్దాం, సరే ఇంకా చాలు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? నెవర్ ఇన్ మై లైఫ్ అండి. ఈ రోజు కూడా నాకు ఒక స్టెథోస్కోప్ ఇస్తే నేను రోడ్ పైన కూర్చొని కూడా ఐ కెన్ ప్రాక్టీస్ మెడిసిన్ అండి. నేను చచ్చిపోయేంత వరకు దట్ విల్ బీ దేర్ విత్ మీ. సో ఈజ్ యాక్టింగ్. సో అది ఒక 10 years స్ట్రగుల్ అండి. మెడిసిన్ అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అండి, అందరికీ రాదు. సో వీ షుడ్ ఫీల్ బ్లెస్డ్ అండ్ లక్కీ. ఆ చిన్న ఆపర్చునిటీ గాడ్ మనకి ఇచ్చాడు. సో నెవర్. ఆ రెండిట్లో మీకు ఏది ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏం చెప్తారు? పోనీ ఒకే రోజు మీకు సమ్ హాస్పిటల్ సమ్ అర్జెంట్ ఇష్యూ ఏదో ఉంది, హాస్పిటల్ ప్రయారిటీ ఉంది. ఇఫ్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, యాక్టింగ్ మనం నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు అండి. బట్ కార్డియాక్ ఎమర్జెన్సీస్ అలా ఉండవు కదా. సో వీఆర్ సపోజ్ టు బీ ప్రెసెంట్, బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ షూట్ యూ క్యాన్ కమ్ అవుట్ కదండి. సో ఐ వర్క్ విత్ ఎ టీమ్, సో దే టేక్ కేర్. మరి బిజినెస్ అంటే అసలే రెండు ప్రొఫెషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్, మళ్ళీ మధ్యలో బిజినెస్ స్టార్ట్ చేయాలి. జనరల్ గా ఫస్ట్ స్టెప్ ఎవరైనా తీసుకోవడం చాలా కష్టం అండి. చాలా డౌట్స్ తో, చాలా రిస్క్, అది నడుస్తుందా నడవదా, మళ్ళీ మనకి లాస్ వస్తే పరిస్థితి ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ మధ్య మరి బిజినెస్ మీకు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఫస్ట్ థింగ్, ద వర్డ్ బిజినెస్ అనే వర్డ్ నేను తీసుకున్న కాన్సెప్ట్కి విల్ నాట్ వర్క్ అండి. నేను ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తీసుకురాలేదు. బిజినెస్ చేయాలంటే దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అండి. ఐ కుడ్ హ్యావ్ డన్ రియల్ ఎస్టేట్, మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి అది ఎట్లా ఒక డబ్బులు వద్ది తీసుకురావచ్చు. హార్డ్ వర్క్ ఉండదు దాంట్లో, యూ జస్ట్ ఇన్వెస్ట్ అండ్ వెయిట్ అండి. ఇక్కడ మేము వాట్ వీ వాంటెడ్ టు డూ వాస్, మనము అంటే నేను నా ప్రాక్టీస్లో చూసింది, మనం చూస్తున్న పేషెంట్స్, ఈ 20 years ఆఫ్ నా మెడికల్ ప్రాక్టీస్లో అర్థమైంది నాకు, క్రిస్టల్ బాగా అర్థమైన పాయింట్ ఏంటంటే, మనం వాట్ వీఆర్ ఈటింగ్, మనం తినే విధానం ఈజ్ రాంగ్. అబ్సల్యూట్గా తప్పు తింటున్నాం మనం. అది మనకి అంటే ఐ థింక్ ప్రాబబ్లీ ఇది మన అందరూ హ్యూమన్, మన ఇండియాలో ఇది ఒక కర్స్ అనుకుంటా అండి. అన్ఫార్చునేట్లీ మనం ఆ విధానం మార్చుకోకపోతే వీ విల్ బి లెఫ్ట్ నోవేర్ అండి. సో అది చూసి ఇది నేను తీసుకురావాలి, మనం తీసుకునే విధానం, తినే విధానం మార్చాలనే దీనికనే మిల్లెట్స్ తీసుకురావటం జరిగిందండి. సో నేను ఈ మిల్లెట్స్ చాలా మంది దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయటము, ఇది చేయాలండి. పేషెంట్స్కి నేను చెప్తూ ఉంటాను, మాకు వచ్చే 100 patientsలో 80% షుగర్ పేషెంట్సే వస్తారు, కార్డియాక్ పేషెంట్స్లో. వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, లేదండి మీరు మార్చాలి, తినే విధానం మారాలి. అన్ఫార్చునేట్లీ చదువుకున్న వాళ్ళు కూడా అదేంటంటే అన్నం నోట్లో పడకపోతే అది ఆ రోజు ఏం తిన్నట్టు ఉండదు. అంతకంటే స్టూపిడిటీ, ఇడియోసిటీ ఇంకోటి ఉండదు అనుకుంటాను. అంటే అంత చదువుకున్నోడికి కూడా బుద్ధి ఉండదు. అన్ఫార్చునేట్లీ ఒక మన డాక్టర్ ఎందుకు చెప్తున్నాడు, మనం ఎందుకు ఇది చేస్తున్నాము, ఈ అర్థం చేసుకునే శక్తి కూడా ఉండదు. సో ఇవన్నీ మార్చడానికనే వి థాట్ మనమే చేద్దాము, సొసైటీకి ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, లెట్స్ వై నాట్ దిస్ అని. అంటే నాతో పాటు ఒక 3 friends అండి, శామ్ అని,
రవి గారు అని, సూర్య గారు అని మా గురువు గారు ఉన్నారు. సో మేమందరం కలిసి వి టుక్ దిస్, ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ విచ్ వీ హ్యావ్ టేకన్. బట్ యా, మాకు ఇంకో 5 yearsలో మా గోల్ రీచ్ అయిపోతాం. కానీ జనరల్ గా స్టార్ట్ చేసేటప్పుడు రిస్క్ కూడా ఆలోచిస్తారు కదా, సో మీరు అలా ఆలోచించిన రిస్క్ ఏదైనా ఉందా? ఇది స్టార్ట్ చేస్తే బేసిక్ గా దీంట్లో నేను ఏం ఇన్వెస్ట్ చేస్తున్నానో నాకు ఇంకా ఇది నాకు రిటర్న్ రాదనే ఇన్వెస్ట్ చేశాను. సో ఐ థింక్ ప్రాబబ్లీ వీఆర్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టు సమ్వేర్ అరౌండ్ 2.5 to 3 crores వీఆర్ డంపింగ్ ఇన్ టు దిస్. ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అండి, పర్లేదండి, వీ లూజ్ మనీ ఎవ్రీవేర్. రేపు మనం లేకపోతే ఏమేం చేసి ఏం చేసుకుంటామండి. బట్ సొసైటీకి ఏదో ఒకటి చేస్తాం కదండి. ఇది కానీ జనాలకి అర్థమైపోతాయండి. అంటే ఇట్స్ నాట్ వాళ్ళ ఫాల్ట్ కూడా కాదండి. వాళ్ళకి పుట్టినప్పటి నుంచి మనం వైట్ రైస్, బిర్యానీ ఇవన్నీ అలవాటు చేసి సడన్గా లేదురా మీరు తినే విధానం తప్పు, లేదండి మీరు చేసేది తప్పు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ దే విల్ నాట్ అండర్స్టాండ్. సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నాది మనీ నేను ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నానని వదిలేసాను. ఐఎమ్ నాట్ లుకింగ్ బ్యాక్ అట్ గెటింగ్ దిస్ మనీ బ్యాక్. యా, గాడ్ విషెస్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అండి. అదర్వైజ్ అంటే ఈ సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఇంకా ఏమి ఇవ్వదు. నేను ఇప్పుడు 100 మందిలో 10 మందిని మార్చేస్తే దట్స్ ఎనఫ్ అండి. అట్లీస్ట్ ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ ఇన్ ఇండియా విల్ బి బెటర్, హెల్దియర్, గ్రేట్, అమేజింగ్ అండ్ ఆసమ్. బట్ సీరియస్లీ ఇది మంచి థాట్. అంటే మీరు అసలు అంటే వెనక్కి రావు అని ఆలోచించి కూడా పెట్టడం అంటే థాట్ అని కాదండి. అంటే మనం సొసైటీకి ఏదో ఒకటి చేయాలి కదండి. సొసైటీ మనకి ఇంత చేసింది కదా. యూఆర్ ఎంజాయింగ్ ఏ స్మాల్ సెలబ్రిటీ స్టేటస్, పీపుల్ రికగ్నైజ్ యూ. మీరు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఒక హ్యూమన్ బీయింగ్ మీ దగ్గరికి వచ్చి ఒక ఫోటో తీసుకోవచ్చు అని అడగరు. అది పెద్ద అదృష్టం అండి. అందరికీ అదృష్టం రాదు. సో వీ మైట్ గెట్ నాగ్డ్, ఇరిటేటెడ్ సమ్ టైమ్స్, బట్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అండి. సో ఇంత దొరికిన మనకి ఏదో ఒకటి చిన్నది, అంటే జనాలు చేసే తప్పుని మనం కరెక్ట్ చేస్తే అది తప్పు కాదండి. అండ్ యా, యూఆర్ పేయింగ్ ఏ పెనాల్టీ ఫర్ దాట్. ఓకే అండి, ఇప్పుడు రేపు నేను పోయాను అనుకోండి, ఎర్న్ చేసింది ఏం చేసుకుంటామండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఇప్పుడు మీరు సపోజ్ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా వచ్చి అరే ఇక్కడ ఏమైనా షూటింగ్ జరుగుతుందా ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, ఇలా ఎప్పుడైనా మీకు కనిపించాయి? చాలా మందికి అర్థమయ్యేది కాదండి. నేను డాక్టర్ అని అనుకునేవారు కాదు. హాస్పిటల్ ఏదో చూపించుకోవడానికి వచ్చాడు వీడు, అట్లా ఫీల్ అయ్యేవారు. ఏదైనా మీకు ఇన్సిడెంట్ గుర్తుందా అలాగా? చాలా జరిగాయి. ఎవరికి బాగాలేదు సార్, మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదా, ఏం సార్ హాస్పిటల్లో ఉన్నారు, మీకేమైనా ఆపరేషన్ ఏమైనా జరుగుతుందా, ఏంటి, ఇవన్నీ కామన్గా అడుగుతూనే ఉంటారు. లేదండి నేను ఇక్కడే పనిచేస్తాను డాక్టర్. అన్ఫార్చునేట్లీ నాకేంటంటే ఏప్రాన్ వేసుకునే అలవాటు లేదు, స్టెత్ వేసుకునే అలవాటు లేదు. సో అది మోర్ ద రీజన్ జనాలకి అర్థం కాదు. సో కొన్నిసార్లు అట్లా చూసినప్పుడు దే గెట్ షాక్డ్. కొన్నిసార్లు ఐ కీప్ ప్లేయింగ్ ప్రాంక్ అండి. నేను లేదండి నేను డాక్టర్, మా బ్రదర్ అండి యాక్టరు, సరదాగా ఇలాంటి ఏదో చేస్తానండి. సో మొదటికి కానీ చాలా బాగుంటుంది కదా రెండిట్లో అలా అలా ఉంటూ అలా కనిపిస్తూ. ఐ లవ్ ఇట్ అండి. అంటే ఐ థింక్ ప్రాబబ్లీ ఏ జన్మ పుణ్యమో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ అడగలేమండి లైఫ్లో. ఐఎమ్ హ్యాపీ. ఐ మీన్ ఎవ్రీథింగ్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ లైఫ్ అంటే యాక్చువల్లీ ఇట్స్ ఆల్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఒకవేళ నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా యాక్టింగ్ ఇండస్ట్రీలోనే ఉండుంటే మేబీ మన తెలుగులోనే ఒక హీరోగా, అలానే ఒక పెద్ద పెద్ద రోల్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇక్కడే బిజీ అయిపోయేవాడిని అని మీకు ఎక్కడైనా డిస్సాటిస్ఫాక్షన్ థాటే లేదండి. నాకు అట్లా చేయాలనే లేదు. ఐ షుడ్ ఎంజాయ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండి. నాకు అట్లా మీరు డైలీ వెళ్ళి షూటింగ్ కూర్చోమంటే అదే మోనోటోనస్ క్యారెక్టర్స్ చేయమంటే నేను చేయలేను. ఇట్ డజంట్ గివ్ అంటే ఒక హై ఇవ్వదు కదండి. అందుకని ఐ డూ ఫిల్మ్స్ హియర్, ఐ డూ ఫిల్మ్స్ ఇన్ కన్నడ, ఐ డూ ఇన్ తమిళ్. నాకు నచ్చిన క్యారెక్టర్స్ వస్తే చేస్తా. లేదు అంటే ఇంకా అది లైఫ్ మొన్నటి పొద్దున్న వేసాం, మా మేకప్ వేసుకుని మా సీన్ చూసుకున్నాం, చెప్పాము, వచ్చాం, అలా ఉండకూడదు కదండి. కానీ బట్ ఒక మంచి స్టోరీతో మీరే హీరోగా చెయ్యాలి అండి, మాకు ఇలా ఒక 2 months కాల్ షీట్స్ కావాలి అంటే డెఫినెట్లీ అండి, నాకు నచ్చితే చేస్తాను. గెట్ అన్ ఆపర్చునిటీ. నేను అదే మొన్న ఇంటర్వ్యూలో కూడా ఎవరితో చెప్తున్నాను, నన్ను ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయమన్నా చేస్తాను. నాకు అన్ని విషయం లేదండి. యాక్టింగ్ ఈజ్ మై అదర్ ప్యాషన్. సో ఒక మనిషికి ఎలా ఉంటాయని చాలా మందికి డౌట్స్ రావచ్చు. మేబీ అంటే ఆ ఎఫర్ట్ కొద్దిగా తీసుకురాగలుగుతున్నానేమో. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. కానీ స్టార్టింగ్ డేస్ లో అండి, ఫర్ సపోజ్ మీరు ఏదైనా మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఆర్ స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు, అరే ఈయన డాక్టర్ కదా మన దానిలో ఓకేనా అంటే ఇలా డిస్టర్బెన్సెస్ కూడా ఎప్పుడు రాలేదు? ఉంటాయండి, డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్లీ పీపుల్ కి ఆ థాట్ వచ్చి ఉంటుంది, సడన్ గా ఆపరేషన్ వెళ్ళిపోతాడేమో షూటింగ్ లో, వీడియో ఏం చేయాలి, ఇట్లా క్యారెక్టర్ ఇవ్వచ్చా లేదా అని. సో యూనిట్ అన్నారా డైరెక్ట్ గా అనలేదు కానీ, బట్ మీకు కష్టం అవుతుందండి డాక్టర్ గారు, మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగోదు ఇట్లా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఐ థింక్ వి ప్రూవ్డ్ ఎవరీబడి రాంగ్. దిస్ ఇస్ మై 12th year ఇన్ ద ఇండస్ట్రీ అండి. సో ఐఎమ్ స్టిల్ డూయింగ్.
సో మరి చాలా సినిమాలు చేశారు, అంటే చాలా మంది యాక్టర్స్ తో, మహేష్ బాబు గారితో, బిజినెస్ మ్యాన్, అలానే ఇది లేదు నాకు తెలిసి చాలా హిట్ అయిన మూవీస్ అన్నిటి ఒక పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట మీ పేరు కొట్టగానే. సో ఇన్ని సినిమాలో వర్క్ చేయడం ఎలా అనిపించింది, అండ్ వాట్ యు ఫీల్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ? అంటే నేను మొన్న అదే ఇంటర్వ్యూ ఇవన్నీ మొన్నే చెప్తా వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను. సో నాకు ఇండస్ట్రీ నేర్పించింది వచ్చి హౌ టు బీ గ్రౌండెడ్ అండి, హౌ టు బీ డౌన్ టు ఎర్త్. నాకు అది నేను చాలా బాగా నేర్చుకున్నాను అక్కడ. ఐ ఆల్వేస్ ఓ ఏ లాట్ ఫర్ దాట్. లేకపోతే ఏంటంటే మనం మా కార్డియాలజీ ఆ ప్రాక్టీస్లో అంటే మా కొలీగ్స్ని నేను చాలా మందిని చూస్తుంటాను కదా, అంటే వాళ్ళందరూ అంటే వేరే లెవెల్ ఆ దీంట్లో ఉంటారు. నాకు ఆ దీంట్లో నుంచి ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. ఆ డౌన్ టు ఎర్త్ మన వర్క్ మనకి అది నాకు ఇండస్ట్రీ చాలా బాగా నేర్పించింది. కానీ నార్మల్గా ఇప్పుడు యాక్టర్స్ అంటే ఇప్పుడు మీకు డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే యాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. సో సమ్ వీకెండ్ వచ్చింది, సో ఎలా కలుస్తారు వీళ్ళతో? బేసిక్ నాకు ఇలాంటివి చాలా అనిపిస్తుంది, అంటే పార్టీస్, పబ్స్, ఈ కల్చర్ ఉంటుంది మనకి బేసిక్ మన ఇండస్ట్రీలో. సో ఎలా మేనేజబుల్, ఎలా కలుస్తారు యాక్టర్స్? అంటే బేసిక్ కాంటాక్ట్స్ ఎక్కువ కావాలి అంటారు కదా. సో ఇండస్ట్రీలో ఏంటంటే మనుషుల్ని కలుస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, కాంటాక్ట్స్ కంపల్సరీ అంటారు. సో దానికి ఏం చేస్తారు, ఎలా చేస్తారు? నాకు డాక్టర్స్ ఫ్రెండ్స్ లేరు, యాక్టర్స్ ఫ్రెండ్స్ లేరు. సో నాకుండే చాలా లిమిటెడ్ సర్కిల్ అండి, వెరీ వెరీ లిమిటెడ్. నాకు ఇన్ని థింగ్స్కి టైం లేదండి. పార్టీంగ్ ఇవన్నీ ఎప్పుడో నేను అవుట్ ఆఫ్ స్టేట్, ఏం వర్క్ లేకుండా నాకు పర్సనల్గా మేము ఒక 10-12 ఫ్రెండ్స్ ఉంటాము. వెన్ వీ ఆల్ పుల్ అప్ టుగెదర్ వీ హ్యావ్ ఫన్. అదర్వైజ్ నాకు అంతా అంటే ఇవన్నీ దిస్ ఈజ్ ఆల్. అంటే మీకు ఎంత, మీరు ఇండివిజువల్గా చెప్పండి, ఎంతమంది జెన్యున్ పీపుల్ని చూసారు మీరు? జెన్యున్ పీపుల్ అంటే రేర్, బట్ స్టిల్ మాట్లాడుతూ ఉంటారు. పాయింట్ అండి, మాట్లాడడం ఏముంది, ఫోన్లో కూడా మాట్లాడచ్చు. వాట్ ఈస్ ద పాయింట్? వై షుడ్ యూ గో స్పెండ్ యువర్ టైమ్ ఫర్ దెమ్? ఊరికే అట్లా కాకమ్మ కబుర్లు చెప్పుకోవడానికి, లాబింగ్ చేయడానికి ఎందుకండి? వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం? యూ కెన్ డూ సంథింగ్ ప్రొడక్టివ్ కదా. కానీ మీకు జెన్యున్ గా ఎవరు కనిపించలేదా ఇండస్ట్రీలో, లైక్ ఫ్రెండ్స్ గా? అట్లీస్ట్ చాలా తక్కువ అండి. నాకు అట్లా బాగా నచ్చిన వాళ్ళు అంటే నాగ్ సార్ కానీ, బాలకృష్ణ గారు కానీ, ఐ యాక్చువల్లీ అప్రిషియేట్ దెమ్, ఐ యాక్చువల్లీ అడోర్ దెమ్. అంటే ఫర్ ద బిహేవియర్ వెరీ ఫ్యూ ఉంటారు. కమల్ హాసన్ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, యూ కెన్ యాక్చువల్లీ కౌంట్. మనం మామూలుగా సినిమాస్ చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇలాంటి క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే బాగుండేది. సో అలా మీరు అంటే లవబుల్ గా మీరు చూసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? నాకు నేను లౌక్యంలో చేసుకున్న క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. అది కామెడీ. అది నాకు ఐ యాక్చువల్లీ థరోలీ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. కొద్దిగా గొప్ప విసుగు అంటే కాప్ క్యారెక్టర్స్ ఏమంటే కొద్దిగా విసుగు వచ్చింది, అది చేసి అలసిపోయాను అనమాట. సో ఆ కామెడీ టింజ్ ఉండేది, ఇటువంటిది ఏదైనా తగిలినప్పుడు ఐ యాక్చువల్లీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. అండ్ ఇప్పుడు తమిళ్లో యాక్చువల్లీ ఒక మూవీ చేస్తున్నాను, నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో అటువంటిది అంటే ద క్యారెక్టర్కి ఏదైనా ఒక హై ఉంటే మనకి ఒక మోటివేషన్ ఉంటుంది బాగా చేయడానికి. విలన్ గా ఎప్పుడన్నా అనుకున్నారా? విలన్ గా ఆల్రెడీ చేశానండి, రెబెల్ చేశాను కదా, రెబెల్ చేశాను, ఇక్కడ ఆడలేదు. తమిళ్లో 2-3 చేశాను, ఇప్పుడు ఒకటి చేస్తున్నాను. తమిళ్లో ఒకటి ఆల్రెడీ మన ప్రభు గారు వాళ్ళ అబ్బాయితో చేశాను, దట్ డిడ్ వెల్ ఐ థింక్ ఫెయిర్లీ. మీరు ఎప్పుడైనా మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయా? ది బెస్ట్ ఉండే ఉంటాయండి చాలా. ఫస్ట్ మనకి చెప్పింటారు, మళ్ళీ వేరే వాళ్ళు చేస్తామని అంటారు, ఇట్స్ కామన్ థింగ్ కదా. మీ హైట్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? నాకు అవ్వలేదు, ఎదుటోళ్ళకి అయిందో నాకు తెలియదు అండి. అంటే షూట్ లో హైట్ కింద ఏమైనా పెట్టండి పక్కన ఉన్న వాళ్ళకి, అది కామన్గా అందరూ ఎవరితో చేసినా వాళ్ళకి, అంటే యూజువల్లీ యూ డోంట్ గెట్ టు సీ ఇంత టాల్ పీపుల్ కదా, సో అది జరుగుతాను. సో మీరు మీ లైఫ్ లో క్రేజీగా ఫీల్ అయిన థింగ్ ఏంటి, ఆర్ క్రేజీగా ఫీల్ అయిన సిచ్యువేషన్? క్రేజీ అంటే ప్రాబ్లీ స్పెండింగ్ ఈ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే అండి. యూ గో డూ థింగ్స్ అవుట్ ఆఫ్ ద వే. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ థింక్. ఐ మీన్ యూ కీప్ యువర్ హార్ట్ ఓపెన్ అండ్ టాక్ కదా, సో దట్ ఈస్ ద ఓన్లీ మూమెంట్. అదర్వైజ్ అంత క్రేజీగా అంత ఇదిగా ఫీల్ అయినంటే వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఏజ్ గ్రూప్ కదా, వీఆర్ ఆల్మోస్ట్ 43-44 వచ్చేసింది. సో ఈ స్పాన్ ఆఫ్ లైఫ్లో యూ సీ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ కమ్అట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఒకవేళ మీకు ఒక 10 days మీకు ఖాళీ దొరికితే ఏం చేస్తారు? ఫస్ట్ పిచ్చి బయట మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను అనుకుంటా. నాకు ఐ కాంట్ సిట్ ఐడల్ అండి, నేను 10 నిమిషాలు కూడా ఖాళీగా కూర్చోలేను. కానీ చూస్తే అలా ఉన్నారు తెలుసా, అసలు మనుషులకి దూరంగా అలా కనిపించారు. లేదండి, నేను అట్లా కూర్చోలేను, చేయలేను, నాకు వర్క్ ఉండాలండి. ఐ షుడ్ బి అండ్ ఐఎమ్ ప్రాబబ్లీ వీఆర్ యూస్ టు వర్కింగ్ కదండి. సో మా బ్రెయిన్ ఆల్రెడీ అట్లా స్ట్రీమ్ లైన్ అయిపోయినట్టు, ఏదో ఒక వర్క్ ఫోకస్ సంథింగ్ ప్రొడక్టివ్. ఈరోజు మనం చేసిన పడుకునే ముందు ఈరోజు ఒక ప్రొడక్టివ్ జాబ్ చేసామని ఒక సాటిస్ఫాక్షన్. లక్కీగా దేవుడు మాకు అది ఎందుకు ఇచ్చాడంటే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. అండ్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు అంటే నేను లైఫ్ లో ఇదంతా మిస్ అవుతున్నాను ఆర్ సంథింగ్, ఏదైనా కొంచెం లోన్లీగా ఏదైనా మిస్ అవుతున్నాను అనిపించిందా? ఇది కూడా ఉంటే యాడ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. లేదండి, నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే చెప్తా ఉంటాను. నేను యాక్చువల్లీ నా లైఫ్ నేను డ్రీమ్ చేసిన దానికన్నా
ఒక 200 టైమ్స్ ఎక్కువ ఐఎమ్ లివింగ్ యాక్చువల్లీ. నేను అనుకున్నన్ని చేసేసాను లైఫ్లో. సో పెద్ద గోల్స్ డ్రీమ్స్ ఏం లేదండి. సో మై నెక్స్ట్ పెద్ద టార్గెట్ డ్రీమ్ ఇదంటే మా మిల్లెట్ మార్వెల్స్ షుడ్ రీచ్ ఎవ్రీ హోమ్ ఇన్ ఇండియా అండి. వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ పీపుల్ కన్విన్స్, ఐ మీన్ వీ షుడ్ కన్విన్స్ పీపుల్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్, దిస్ ఈస్ వాట్ వీ షుడ్ బి ఈటింగ్. ఇట్ కుడ్ బి మై బ్రాండ్, ఇట్ కుడ్ బి సమ్ అదర్ బ్రాండ్. రేపు ఎవరో ఒక డెఫినెట్గా కాంపిటీటర్ వస్తాడు. సో మిల్లెట్ మార్వెల్స్ది అంటే ఇనిషియేటివ్ మేము తీసుకున్నందుకు వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తుంటారు ముద్దుగా? ఏం లేదు, అందరూ యాక్చువల్లీ బేసిక్లీ వీఆర్ ఆల్ అంటే చెన్నైలో చదివాము. సో అందరూ మామూలుగా కామన్గా వాడేవాడు తమిళ్లో వచ్చి మచ్చా అని అంటారండి. సో యూజువల్గా అదే వర్డ్స్ అందరినీ కామన్గా అదే పిలుచుకుంటాం. మరి అంటే లైక్ ఈ బిజినెస్లు ఇవన్నీ లాక్డౌన్ టైంలో చాలా పెద్ద ట్రబుల్ అయింది కదా యాక్చువల్లీ. సో అంటే ఏవి ఓపెన్లో లేవు, కానీ రెంట్స్ పే చేస్తూ ఉండాలి. సో అలా ఇబ్బంది అవ్వలేదా? లైక్ అంటే అసలు కనీసం మినిమం కూడా రాకుండా అట్లీస్ట్ కొంచెం లాసెస్ తో పెట్టొచ్చేమో కానీ మినిమం కూడా రన్ అవ్వకుండా యాక్చువల్లీ ఐ థింక్ దిస్ ఇస్ ఐడియల్ టైం అండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను బిజినెస్ మ్యాన్ కాదు, నాకు బిజినెస్ స్టాటిస్టిక్స్ తెలీదు. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఆల్ దిస్ స్టఫ్. బట్ స్టిల్ వాట్ ఐ కెన్ అంటే ఒక కామన్ ఆడియన్ ఆర్ కామన్ హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ ఎ బిజినెస్. దిస్ విల్ గివ్ యూ టైమ్ టు, అంటే కొత్త స్టార్టప్స్కి ఇది రైట్ టైం అండి. ఎస్పెషలీ బికాస్ వీఆర్ ఇన్ టు ఫుడ్ ఇండస్ట్రీ అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ సూపర్ ఫుడ్. సో మాకు ఐ ఫెల్ట్ మేము రైట్ టైంలో ఉన్నాము. మేబీ ఫర్ అదర్ ఇండస్ట్రీస్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్, బట్ మాకు వీఆర్ అట్ ద రైట్ టైమ్. దిస్ ఈజ్ వేర్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ పీపుల్ why millets, why we should not eat white rice, why we should not eat wheat based chapati. ఏంటి మిస్టేక్, ద మిల్క్ వీఆర్ డ్రింకింగ్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ A2 మిల్క్, ఎందుకు ఇది తాగాలి, ఎందుకు ఇది ఉండాలి. సో మాకు ఇది రైట్ టైం అండి, రైట్ ఆపర్చునిటీ. వీఆర్ స్టిల్ రన్నింగ్ ఇన్ ఎ లాస్. మాకు 2 years పడుతుంది రికవర్ అవడానికి. వీఆర్ ఓకే విత్ దట్. నేను చెప్పాను కదా, వీఆర్ ఓకే విత్ దట్. అదేం మాకు హ్యాజిలే లేదు. కానీ ఇంత పాజిటివ్ గా ఎలా అండి? సీరియస్లీ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంత పాజిటివ్ గా. దట్స్ హౌ లైఫ్ షుడ్ బి కదండి. లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ అండి? హౌ విల్ యూ ఇన్స్పైర్ అదర్స్? మీకే ఆ థాట్ లేకపోతే రేపు సంబడి సీజ్ అస్, దే షుడ్ బి ఇన్స్పైర్డ్. అంటే ఇది చూసి ఓకే ఇలా చేయొచ్చు అని మనం ఒక్కరిని చేంజ్ చేయగలిగితే దట్ బి బిగ్ థింగ్. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో లైక్ మీకు ఎప్పుడు ఈ డాక్టర్ జాబ్ మీద, యాక్టర్ జాబ్ మీద బోర్ కొట్టలేదా? అది లేకపోతే నేను చనిపోతాను. These things are not there, I won't live. Pointless. We are meant to do that. We are born for that. So it's probably ఈ జర్నీలో అంటే మన డెస్టినీ అండి అది. బోర్ అంటే ఇంకా దీనికంటే ఇంకా బెటర్ ఏం చేయగలుగుతామండి లైఫ్లో? ఇస్ నథింగ్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకంటే ఆపర్చునిటీ లైఫ్లో ఎవరికి ఏది రాదండి. యూ కుడ్ బి ఎ మిలియనియర్ సన్, బట్ యూ కాంట్ బి ఎ డాక్టర్. You could be a great doctor, you wouldn't have been an actor like this. ఇంతకంటే ఏం బ్లెస్సింగ్ కావాలండి? వాట్ ఎల్స్ యూ నీడ్? ఎస్. సో మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి? అంటే లైక్ మీరు ఈ మూడిట్లోనే నాకు తెలిసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో టైం కూడా దొరకదేమో కదా స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో? యూజువల్లీ సండే ఆఫ్టర్నూన్స్ పోస్ట్ లంచ్ ఇంట్లోనే ఉంటానండి. అదర్వైజ్ ఆల్సో వీ డూ క్యాచ్ అప్ ఫర్ డిన్నర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అండ్ ఐ థింక్ మొన్నే మాతృదేవ భవ మా మదర్ది ఆల్రెడీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఆడియన్స్ మస్ట్ హ్యావ్ సీన్ దట్. సో మా జర్నీ అలాగే జరిగిందండి. సో దే ఆర్ ఓకే విత్ ఇట్. అండ్ అట్లీస్ట్ సండేస్ ఇంట్లో ఉంటాను. మార్నింగ్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రమ్ మై మదర్స్ హ్యాండ్. ఇంకా అంతకంటే ఏం కావాలి? లైఫ్ లో చాలా మంది చాలా కొటేషన్స్ నమ్ముతూ ఉంటారు కదండి. లైక్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోట్ ఉంటుంది. సో అలా మీరు నమ్మేది ఏంటి? లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఓకే ఓకే. సో అండ్ మీ లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే మర్చిపోలేని మెమరబుల్ థింగ్ ఆర్ మూమెంట్ ఒకటి చెప్పండి. మెమరబుల్ అంత సడన్గా గ్రేట్ మూమెంట్స్ లైఫ్లో అంటే ఐ థింక్ చాలా మూమెంట్స్ చెరిష్ చేసామండి. మెమరబుల్ అంటే వెన్ దెవర్ టైమ్స్ వీ కుడ్ సేవ్ లైఫ్ అండి. ఒక యంగ్ పేషెంట్ని రిట్రీవ్ చేసాం, సేవ్ చేసాం. ఇది చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పే ఉన్నాను. దోస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఆ ఆపర్చునిటీ అందరికీ రాదు, దేవుడు ఇవ్వడు. అండ్ మీరు లైక్ యాక్టింగ్ లో సో నెక్స్ట్ నాకు ఫర్దర్ గా ఇలాంటి రోల్స్ నేను చేస్తే బాగుంటుంది, ఇలాంటి రోల్స్ చెయ్యాలి అని మీకు ఏమైనా ఉందా? అట్లా అంటే నాకు పర్టికులర్గా ఏం లేదండి. సమ్ టైమ్స్ పీపుల్ కీప్ పిచ్చింగ్, ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఇది చూస్తారా, ఇది అట్లని తక్కువగానే ఉంటుంది నాకు ఆపర్చునిటీస్. దాంట్లో ఉన్న దాంట్లో నేను ఐ చూస్ వాట్ ఐ లవ్. ఓకే. సో మీలో మీకు బాగా నచ్చింది ఏంటి? హైట్.
నచ్చనిది ఐ థింక్ ప్రాబబ్లీ ద వే ఐ టాక్ సీరియస్లీ. క్వైట్ ఓపెన్గా మాట్లాడతాను. సో ఇట్ హర్ట్స్ లాట్ మెనీ పీపుల్. సో కానీ మరి ఎప్పుడు అంటే చాలా మంది మార్చుకుందాం మనల్ని మార్చుకుందాం అనుకుంటారు కదా. ఇంకెందుకండి లైఫ్? ఇఫ్ యూ డోంట్ లివ్ లైక్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద పాయింట్? మనం మనలా బ్రతకాలి కదా, లేకపోతే ఎందుకు? మిమ్మల్ని చూడగానే అమ్మో అని భయపడే వాళ్ళు ఉంటారు. అంటే లైక్ కొంతమంది క్యాజువల్లీ వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతారు. కొంతమంది ఓకే సౌండ్స్ గుడ్ అని కొంచెం హైలీ ప్రొఫెషనల్ గా అలా భయపడతా సీరియస్ గా ఉన్నారు ఏంటి? ఏమో నాకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడు కాలేదండి. ఐ నెవర్ కేమ్ అక్రాస్ సంథింగ్ లైక్. ఓకే, మీరు డిఫరెంట్ గా ఫేస్ చేసిన థింగ్ ఆర్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? యాజ్ ఇన్ లైక్ చాలా అంటే కొన్నిసార్లు మనకు అనుకునే సిచ్యువేషన్స్ అండ్ అనుకునే ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ ఎవ్రీడే హ్యాపెన్స్. అంటే అది ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి కదా మీకు లైఫ్లో. ఈవెన్ ఒక చిన్న స్మాల్ థింగ్ యూ ట్రై టు ఓవర్టేక్ ఇన్ యువర్ కార్, ఒక చిన్న ఆటో వాడి లుక్ కూడా మిమ్మల్ని ఎరాటిక్ ఇవ్వచ్చు. సి అన్ఫోర్సీన్ థింగ్ హీ డజంట్ నో వాట్ ఈస్ వాల్యూ యాజ్ ఇన్ మీరు హ్యూమన్గా మీరు ఒక డాక్టర్ యాక్టర్ అనేది డజంట్ మ్యాటర్ టు హిమ్. మనం కరెక్ట్గా ఓవర్టేక్ చేయనప్పుడు ఆ హార్న్ కొట్టినా కూడా వారికి ఇరిటేషన్ క్రాస్ చేయొచ్చు. సో వాళ్ళు ఇచ్చే ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా మీకు ఇట్ విల్ హర్ట్ యూ సో మెనీ టైమ్స్. బట్ దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్. ఇట్లా అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ యూ విల్ కమ్ అక్రాస్. నేనే కాదు, ఎనీ హ్యూమన్ బీయింగ్ వుడ్ కమ్ అక్రాస్ ఎవ్రీడే ఇన్ లైఫ్. మరి మీరు వర్క్ చేసిన హీరోస్ లో హీఈస్ ద బెస్ట్ అని ఎవరు అనిపించారు? బెస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ బిహేవియర్ ఆర్ లైక్ ఇన్ ప్రొఫెషన్? నాకు ఇందాక చెప్పాను కదండి, నాకు యాక్చువల్లీ బాలకృష్ణ గారు కానీ నాగ్ సార్ కానీ. ఎందుకు అంటే వాళ్ళే స్పెసిఫిక్ గా ఎందుకు? అంటే నాకు వాళ్ళలో చాలా ప్రొఫెషనలిజం చూస్తానండి. ఐ మీన్ ద వే దే బిహేవ్ ఆన్ సెట్స్, ద వే దే ఐ మీన్ రెస్పాండ్ టు ద డైరెక్టర్ నాకు బాగా నచ్చుతుందండి. లాట్ మెనీ థింగ్స్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సత్యరాజ్ గారు, అమల్ సారు. అండ్ కొత్తగా ఎవరైనా ఒక మనిషి కనిపించినప్పుడు మీరు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తారు? అంటే మనం మామూలుగా మన మైండ్ సెట్ ని బట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారనో లేకపోతే ఎలా ఉంటున్నారనో ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా మీరేం అబ్జర్వ్ చేస్తారు? కామన్గా జనరల్గా ఏంటంటే కామన్ హ్యూమన్ యాటిట్యూడ్ అంటే నా యాటిట్యూడ్ ఫస్ట్ ద వే పీపుల్ ఆర్ డ్రెస్డ్, సెకండ్ థింగ్ ద వే దే ఆర్ టాకింగ్. ఓకే, వే ఆఫ్ టాక్ అనగానే ఫస్ట్ నేను సెటరేట్ అవుతున్నాను. ఓకే, సో ఎస్. అండ్ లైక్ మీరు ఎక్కువ ఫన్ సిచ్యువేషన్స్ అసలు మీరు చూస్తారా లైఫ్ లో? మార్నింగ్ లేసి నైట్ వరకు కామెడీ చేస్తూనే ఉంటానండి. బీట్ ఇన్ ఆర్ ఆపరేషన్ థియేటర్, బీట్ వెర్ ఎవర్ ఐ వర్క్, మై కొలీగ్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవేర్. మీరు జోక్స్ వేస్తారా? నేను ఫుల్ డే కామెడీతోనే ఉంటుందండి నాకు. బట్ చాలా మందికి ఆ పర్సెప్షన్ లేదేమో. నాకు కూడా నేను కూడా ఇప్పుడు షాకింగ్ గా చూస్తున్నాను, ఏంటి భరత్ గారు జోక్స్ వేస్తారా అని. అంటే మీరు సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్లు ఇవన్నీ చూసి ఇట్లే ఉంటాడేమో, నెగిటివ్ క్యారెక్టర్ చేసి రియల్ లైఫ్ లో ఇట్లే ఉంటాడు తెలియకుండా మన మైండ్ లో కొంచెం ఇన్బిల్డ్ అయిపోయి ఉంటది కదా. సో పోలీస్ క్యారెక్టర్స్ లైక్ సీరియస్ గా అట్లా ఉంటాడు, అలా ఉంటారు. ఎస్. సో తమిళ ఇండస్ట్రీయా తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చింది ఏంటి? తమిళ ఇండస్ట్రీలో ద క్యారెక్టర్స్ వీ గెట్ టు డూ, ప్రొఫెషనాలిటీ ఆఫ్ వర్క్. తెలుగు ఇండస్ట్రీలో రిసెప్షన్, ద వే దే టేక్ కేర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ మచ్ బెటర్. రెండిట్లో బాగా నచ్చింది ఏది ఇష్టం అంటున్నారా? నాకు ఐ వుడ్ ప్రిఫర్ తమిళ్ అండి, ఫర్ ద రీజన్స్ యూ గెట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్ అండి. అక్కడ క్యారెక్టర్కి ఆ ప్రయారిటీ అండి, ఆ క్యారెక్టర్ మళ్ళీ మారదు. ఇక్కడ చాలా మారుతాయి, అది నాకు నచ్చదు. సో ఎస్, అంటే న్యాచురల్ క్యారెక్టర్స్ ని ఇష్టపడతారా లేకపోతే లైక్ డ్రామాటిక్ వే? యూ షుడ్ డూ యాజ్ అన్ యాక్టర్. నైస్ క్వశ్చన్ అండి. యాజ్ అన్ యాక్టర్ మనం అన్ని చేయగలగాలండి. ఎప్పుడు న్యాచురల్గా చేస్తే ఆడియన్స్కి నచ్చదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఏ కమర్షియల్ క్యారెక్టర్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ అన్ ఆర్ట్ క్యారెక్టర్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ అన్ న్యాచురల్ క్యారెక్టర్. అన్నీ చేయగలగాలి. ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆ హిండ్రెన్స్ ఉండకూడదు. యూఆర్ సపోజ్ టు గివ్ వాట్ యువర్ డైరెక్టర్ వాంట్స్. కానీ లైక్ ఇప్పుడు ఒక డాక్టర్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు అరే నేను ఈ క్యారెక్టర్ చేస్తే లైక్ మీరు ఇందాక అన్నారు కదా ట్రాన్స్జెండర్ గా అయినా సరే నాకు ఒక మంచి రోల్ వస్తే చేస్తాను, అరే వీళ్ళు చూసి నన్ను నవ్వుతారేమో, లైక్ ఈ క్యారెక్టర్ చూసి మళ్ళీ నేను హాస్పిటల్కి రావాలి, అందరినీ కలవాలి. అట్లాంటప్పుడు యాక్టింగ్ చూస్ చేసుకోకూడదు కదండి, ఇంకేదైనా ప్రొఫెషన్ చేసుకోవాలి. సపోజ్ యువర్ డైరెక్టర్ సేస్ యూ హ్యావ్ టు స్టాండ్ దేర్ విత్ యువర్ అండర్ గార్మెంట్ అంటే యూ హ్యావ్ టు స్టాండ్ అండి. మీరు ముందు ఆ క్యారెక్టర్ ఇష్టం లేనప్పుడు మీరు ప్రొఫెషన్ చూస్ చేసుకోకూడదు కదా. యూ కాంట్ బి నేను ఇదైతేనే యాక్టింగ్ చేస్తాను, కూర్చొని అయితేనే డైలాగ్ చెప్తాను, అట్లా ఉండదండి యాక్టింగ్. యూ నీడ్ టు లివ్ ద క్యారెక్టర్, యూ హ్యావ్ టు లుక్ అట్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ఆర్ క్వైట్ స్మార్ట్ అండి. దే నో వీడు ఇట్లా చేస్తే బయట అది ఆ క్యారెక్టర్ని చూస్తారు, ఆ హిండ్రెన్స్ ఉండకూడదు. మనకి లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ మనకి నేర్పిస్తూ ఉంటుంది అండి. పర్సనల్లీ లైక్
కొన్ని కొన్ని లైక్ పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ నుంచి మనం చాలా నేర్చుకుంటూ ఉంటాం. సో అలా మీ లైఫ్ లో మీరు నేను ఈ సిచ్యువేషన్ నుంచి ఇది నేర్చుకున్నాను అని అనిపించింది ఏదైనా ఉందా? ఎవ్రీడే నేర్చుకుంటానండి. ఐ లెర్న్ ఎవ్రీడే అండి. వీఆర్ నాట్ సూపర్ గాడ్ ఏం కాదు కదా, వీఆర్ ఆల్సో కామన్ హ్యూమన్ బీయింగ్ కదండి. ఎవ్రీడే ఐ లెర్న్ సంథింగ్, దట్స్ ఎ కామన్ థింగ్. మన ఎవ్రీడే ఈరోజు నేను మిమ్మల్ని చూసి కూడా ఒక పాయింట్ నేర్చుకొని ఉండొచ్చు. సో ఎస్, కానీ పెద్ద పెద్ద ఉంటుంది అంటే లైక్ మన లైఫే మారిపోతుంటుంది కదా కొన్ని కొన్ని సందర్భాల్లో. ఆ లెర్నింగ్ అన్ని నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్లోనే నేర్పించేసింది. చెప్పాను కదండి, హౌ టు బీ గ్రౌండెడ్, హౌ టు బీ డౌన్ టు ఎర్త్, అవన్నీ నాకు అప్పుడే చేంజ్ చేయించేసింది. వన్స్ ఐఎమ్ త్రూ దాట్ యూ నో హౌ టు హ్యాండిల్. ఇఫ్ మీరు లైక్ సపోజ్ ఏదైనా పర్సన్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అది ఏ పర్సన్ కి ఏమని చెప్తారు? ఫస్ట్ మీరు తినే విధానం మార్చుకోండి, మీరు తినే విధానం తప్పు అని చెప్తాను. సో ఎవరికైనా ఇదే చెప్తారు? 200% అండి. పోనీ మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే? డెఫినెట్లీ అంటే ఎనీ స్మాల్ థింగ్, నాకు ఏదైనా ఎవరైనా హెల్ప్ జరిగి ఉంటే ఐ మేక్ ఇట్ ఎ పాయింట్, ఎయిదర్ నాకు ఇఫ్ ఐ కెన్ రీచ్ హిమ్ ఐ రీచ్ పర్సనలీ అండ్ థ్యాంక్, అదర్వైజ్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు కాల్ అండ్ థ్యాంక్. ఇఫ్ ఒకవేళ ఎవరికైనా పర్సనలీ సారీ చెప్పాలనుకుంటే? ఐ గో పర్సనలీ టెల్ సారీ. నా సైడ్ మిస్టేక్ జరుగుంటే వెళ్తాను, చెప్తాను. కానీ ఏదైనా ఇంత క్లారిటీగా వెళ్ళండి, కొంచెం ఆలోచించకుండా, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఇంత క్లారిటీగా మాట్లాడడం. అండ్ వై అండి, వై? మీకు ఇఫ్ యూఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్, దర్ ఇస్ నథింగ్ హిడెన్, సో ఇట్ విల్ బి ఈజీ టు కమ్యూనికేట్. మనం ఆలోచించి మాట్లాడాల్సింది ఏమి ఉండదు. కానీ కొన్ని కొన్నిసార్లు నెగిటివ్ వైబ్స్ కూడా వస్తాయి కదండి, అంటే ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం వల్ల నెగిటివ్ వైబ్స్. Who cares? When I don't have negative vibration, if you have, you don't come. నేను మిమ్మల్ని అడగట్లేదు కదా వచ్చి నాతో మాట్లాడు చెయ్యి. If you don't like, you don't need to come. I don't have a problem. If somebody likes you, they'll definitely reach you. If I like someone, I make it to a point that I see what is good and bad in them. I make it to a point I am treated good by them because I like them. కానీ ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం వల్ల పీపుల్ తో మింగిల్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది? అది కూడా మన ఇండస్ట్రీ చాలా తక్కువ. అది కూడా మన ఇండస్ట్రీలో చాలా తక్కువ కదా. ఎవరైనా చెప్పారు? ఫేక్ పీపుల్ ఎక్కువ ఉంటారు కదండి, చాలా మంది చెప్పారు. బట్ ఇప్పుడు ఇంతవరకు మారింది జీవితంలో, ఇప్పుడు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటానండి? అండ్ ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ ఎనీథింగ్ కదండి, సో వై షుడ్ ఐ? మన ఇండస్ట్రీలో సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇలా కాదు కొంచెం మింగిల్ అవుతూ ఉండు, మాట్లాడుతూ ఉండు, చాలా మంది చెప్తారు. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఫోన్ చేసి కలుద్దాం అన్నారు, మీకు ఇష్టం లేదు, అప్పుడు ఎలా చెప్తారు? కలుస్తాను, డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను. మీకు ఇష్టం లేకపోయినా? బట్ యూ నీడ్ టు రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ కూడా కదా. యూ డోంట్ లైక్, మీరు చేసేది ఎలాగో చేస్తారు, బట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ వై షుడ్? అంటే ఆ ఈగో వీ నీడ్ టు, ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇదే కదండి, ఈగోనే కదా. మీకు అలా ఈగోగా కనిపించిన థింగ్స్ ఉన్నాయా? చాలా చాలా ఉంటాయండి. యూ కమ్ టు సీ, చాలా కనిపిస్తూ ఉంటాయి షూట్ లో. బట్ మనం వై షుడ్, అదే అండి, ఆ నెగిటివిటీని అన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా తీస్తాడు ఈ డైరెక్టర్ అని అనిపించింది ఎవరు మీరు వర్క్ చేసిన ఫిలిమ్స్ లో? నాకు ఆయన మన వంశీ పైడిపల్లి గారు. వంశీ పైడిపల్లి అమేజింగ్ డైరెక్టర్, క్లారిటీ, ఒక విజన్ తో సూపర్. ఆయన ఏం షార్ట్ చెప్పింటాడు మీకు అదే చూస్తారు అక్కడ. అమేజింగ్ డైరెక్టర్. అండ్ మీకు ఏ డైరెక్టర్ తో చేయాలంటే ఇష్టం? అంటే లైక్ ఈ డైరెక్టర్ తో నేను వర్క్ చేయాలి అని అనుకున్నారా ఎప్పుడైనా స్పెసిఫిక్? అంత ఇది లేదండి. ఐ మీన్ ఇన్ ద సెన్స్, నాకు ఇప్పుడు మొన్న మోహన్ ఇంద్రగంటి గారితో వి అనే మూవీ, అంటే దో ఇట్ వాజ్ ఓన్లీ 3-4 scenes చేశాను. అటువంటి డైరెక్టర్స్తో చేయటం ఐ వుడ్ లవ్. ద వెరీ నైస్ అండి. ఐ మీన్ అట్లాంటి డైరెక్టర్స్తో చేయాలంటే వీ షుడ్ బి బ్లెస్డ్ అండి. ఐ లవ్ వర్కింగ్. నేను 4 రోజులే చేశాను కానీ నాకు ఐ హ్యాడ్ ఫెంటాస్టిక్ టైం. డైరెక్టర్ నీలకంఠ గారు. అంతగా ఎలా నచ్చుతుంది మీకు డైరెక్టర్స్ అంటే? ద వే దే ట్రీట్ ద యాక్టర్స్ అండి. మీలో నుంచి హౌ దే గెట్ ద పొటెన్షియల్ అవుట్ ఆఫ్ యూ. దో మనం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు ఈ సీన్ చేయటం ఇదో అనుకున్నప్పుడు ఆ డైరెక్టర్కి మీలో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. అది మీ దగ్గర నుంచి తీసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. మీకు ఇంత ఎక్స్పీరియన్స్ లో కొన్ని సినిమాలు లైక్ అవి కొత్త సినిమాలు అవ్వచ్చు, కొత్త డైరెక్టర్స్ అవ్వచ్చు, కొంతమంది తగులుతూ ఉంటారు కదా. సో వాళ్ళలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? అంటే ఇలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కి అండ్ వాళ్ళకి? ఆబ్వియస్లీ కదా. ఐ మీన్ ఎనీ ఎక్స్పీరియన్స్ పర్సన్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఏ న్యూ కమర్ కదా. దట్స్ కామన్ థింగ్. మీకు అక్కడ నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తారా? అండి, ఇట్స్ నాట్ యువర్ జాబ్ కదా. మనం ఓన్లీ రిక్వెస్ట్ చేసుకోవచ్చు డైరెక్టర్తో, సార్ ఇది ఇలా ఉంది, ఇలా ఏమన్నా నేను చెప్పచ్చా, ఇది ఏమన్నా మార్చచ్చా. ఇఫ్ సెన్సిబుల్ పర్సన్ అయ్యి మన రెస్పెక్ట్ ఇచ్చి, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని చూస్తాడు అంటే ఇట్స్ ఎ నైస్ థింగ్. అదర్వైజ్ యూ కాంట్ కదా. హూ ఆర్ యూ? ఓకే, మీకు నచ్చిన 3 బెస్ట్ ఫిలిమ్స్? అహనా పెళ్ళంట,
నాకు బాగా ఇష్టం అండి, రాజేంద్ర ప్రసాద్ గారిది. దెన్ ఇంకా బాగా ఫ్రీక్వెంట్గా బాగా చూస్తున్న మూవీ అంటే రాకీ 4. ఇంకొక రష్యన్ మూవీ ఉందండి, అంటే నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. ఈ 3 మూవీస్ నాకు చాలా బాగా ఇష్టం. ఓకే, కమెడియన్స్ ఎవరైనా మీతో కాంటాక్ట్ లో ఉంటారండి? లైక్ మాట్లాడితే వీళ్ళందరూ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉంటారా? తక్కువ అండి. సంబడి వాంట్స్ ఎ మెడికల్ అడ్వైస్ దే కీప్ కాలింగ్ అండి. ఆల్మోస్ట్ అందరూ కాల్ చేస్తారు నాకు. సో నాకు తెలిసింది ఐ షేర్, దట్స్. మరి ఎలా అంటే లైక్ ఇప్పుడు అందరితో మన కాంటాక్ట్ లో ఉండకపోతే మన కాంటాక్ట్ ఎలా షేర్ అవుతుంది? ఆర్ మనల్ని ఎలా నా కాంటాక్ట్ నాకు తెలిసి అందరి దగ్గర ఉంటుందండి. ఏది లేకపోయినా అంటే బికాజ్ వీడు అపోలో హాస్పిటల్లో పడి ఉంటాడు, అక్కడన్నా పని ఉంటుందన్నా నా కాంటాక్ట్ ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా లైక్ ఇలా మెడికల్ సజెషన్ కోసం హెల్ప్ కోసం డైలీ 10 మంది చేస్తారండి. ఐ థింక్ దెర్ ఆర్ ఆల్సో ఐ గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఆల్సో ఫ్రమ్ ఇండస్ట్రీ. చాలా మందికి వీ హావ్ సేవ్డ్ దేర్ లైఫ్స్. సో ఐ మీన్ లాట్ మెనీ థింగ్స్ అండి. అంటే ఇండస్ట్రీ దెర్ ఇస్ నథింగ్ ఇట్ హెస్ నాట్ గివెన్ మీ, ఇట్ హెస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. కానీ ఇలా లైక్ డాక్టర్స్ ప్రొఫెషన్ అండ్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా నెగిటివిటీ పెరిగింది హాస్పిటల్స్ అంటే. లైక్ అందరూ కూడా కమర్షియల్ అయిపోయారు. సో ఎక్కడ చూస్తున్నా అండి, మీరందరూ కమర్షియల్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వకూడదా? వాళ్ళకి పిల్లలు ఉండరా? అందరూ వేరే డాక్టర్ 10 రూపాయలు ఇస్తే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ డాక్టర్స్ కి ఇచ్చినంత రెస్పెక్ట్ నార్మల్ పీపుల్ కి ఇవ్వరు కదండి. ఇట్ ఈస్ ఆల్ క్రాప్ అండ్ బుల్షిట్. ఎంతమంది డాక్టర్లు దెబ్బలు తినట్లేదు అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మెడికల్ ఫ్రాటర్నిటీ అండి. జెన్యూన్ గా మాట్లాడదాం, లెట్స్ బి హానెస్ట్ అండి. ఇప్పుడు మీ బ్రదర్ సిస్టర్ డాక్టర్ అయ్యి ఇదే మాట మీరు మాట్లాడింటారా? మాట్లాడరు. వెన్ ఇట్ ఈస్ అ సెకండ్ ప్రొఫెషన్, బయట డాక్టర్ 1 lakh బిల్ తీసుకుంటే వాడు షెడ్యూడ్ అయిపోతాడు. లైఫ్ సేవ్ చేస్తే కూడా వాడు 5,000 తీసుకోవాలి. ఇండియాలో ఈ సిస్టమ్ మారాలండి. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. ఐ మీన్ ఆ డాక్టర్ పేషెంట్ ట్రస్ట్, కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ చాలా మారిపోయాయి ఇప్పుడు మీరు పేషెంట్ మాట్లాడినప్పుడు కూడా వాడు కంట్లో ఎక్కడో దగ్గర యూ కెన్ సీ వీడు చెప్పేది నిజమా కాదన్నట్టే చూస్తూ ఉంటాడు. 60% పేషెంట్స్ అలాగే ఉంటారు. అండ్ ఆ రిలేషన్స్ పోయిందండి. ఐ మీన్ అంటే కమర్షియల్ డాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, నేను లేదని చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ డాక్టర్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆర్ ఎనీథింగ్. హీ హాస్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళకి మీరు ఒకవేళ మీ పేషెంట్ చనిపోయారు అనుకోండి, ఫర్ ఎక్స్ పేషెంట్ ఎవరో సమ్ సారీ టు సే దట్, బట్ దానికని మీరు ఒక వెళ్ళి ఆ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ డాక్టర్ని కొడితే ఆ పేషెంట్ వచ్చేస్తాడు. ఆ డాక్టర్ది ఏం క్రైమ్ అండి? ఇట్స్ ఆల్ రాంగ్ అండి. ఐ మీన్ లెట్స్ నాట్ డిస్కస్. ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ చేస్తే ఇట్ విల్ ఓన్లీ టేక్ థింగ్స్ టు అదర్ డిఫరెంట్ పర్సనాలిటీ. ఇవన్నీ చేంజ్ కావు. సో మనకి ఆ బాండింగే వద్దు. కమర్షియల్ నువ్వు వస్తావా, నా ఫీజు కట్టి చూసుకుంటావా, ఇష్టం లేదా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేను గైడ్ లైన్స్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తా. వస్తే కూర్చో, చెప్తా, ఓపిక ఉంటే నువ్వు వద్దా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నేనే చూడాలని ఏం లేదు. నన్ను నమ్మి వచ్చే పేషెంట్స్ నాకు తెలుసు అండి, వాళ్ళని ఐ టేక్ కేర్, ఇంక్లూడింగ్ దేర్ ఫ్యామిలీస్ వీ టేక్ కేర్. వాళ్ళకి ఏమున్నా నేను ఐ టేక్ కేర్, ఏదున్నా నేను చెప్తాను. లేనప్పుడు ఇట్లా వాడుకోవడానికి ప్రయత్నించే బ్యాచ్ ఒకటి ఉంటారు. లైఫ్ లో అంతా కమర్షియల్ అంటారా? చాలా వరకు మనం ఉండే ఇండస్ట్రీస్ అలాంటివి ఉన్నాయి కదండి. మూవీ ఇండస్ట్రీ అలాగే ఉంది, మెడికల్ ఇండస్ట్రీ. అట్లీస్ట్ నేను నా వరకు ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నేను కమర్షియల్గా ప్రాక్టీస్ చేయకూడదు అనే మోటోతోనే ఇంతవరకు వచ్చేసాను. ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బికమ్ కమర్షియల్ హెన్స్ ఫోర్త్ ఆల్సో. గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో నాకు అవసరం లేదు. సో అల్టిమేట్లీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మిల్లెట్స్ అని, సో ఇది నిజంగా పీపుల్ కి రీచ్ అవుతుంది, మీ గోల్ మీరు సక్సెస్ఫుల్ గా రీచ్ అవుతారు అని మీరు ఎప్పుడు నమ్మారు? ఆ నమ్మకం రావడానికి ఇంకా 1 year పట్టిద్దండి. బట్ ఆ చేంజ్ వస్తుందండి. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. టైమ్ హస్ కమ్. ఇప్పటి వరకు కొంచెం అన్న చూసారా? అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్. అసలు మేము ఓపెన్ చేసినందుకు ఇప్పటికీ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదండి విల్ బి డూయింగ్ దిస్ గుడ్ అని. నేను 5% అనుకుంటే ఆల్రెడీ 55% జరిగిపోయింది. అంత మార్క్ చేంజ్ ఉంది. సో వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఈస్ పీపుల్ ఆర్ లుకింగ్, పీపుల్ వాంట్ టు చేంజ్, కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు మిల్లెట్ దోశ తినాలనుకుంటారు, ఎక్కడ వెళ్తారు? హైదరాబాద్లో చెప్పండి. ప్యూర్ మిల్లెట్ దోశ అంటే మీరు ఒక్క దగ్గర వెళ్ళగలరా? మీరు ఒక మిల్లెట్ దమ్ చికెన్ బిర్యానీ తినాలని ఉంటుంది, మీరు వెళ్ళగలరా? ప్లేస్ లేదు. మీరు మిల్లెట్ కొనాలి, మిల్లెట్ కొనే విధానం, వండే విధానం మన వాళ్ళకి తెలియదు. సో అది వీ విల్ చేంజ్ అండి. వీఆర్ దేర్, వీఆర్ బ్యాంగ్ ఆన్ ట్రాక్. మేము అనుకున్న విజన్ పర్ఫెక్ట్ అండి. వీ జస్ట్ నీడ్ టైం. కొద్దిగా వీ విల్ బీ హ్యాపీ. లైక్ పీపుల్ లైక్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇట్లా ఎవరన్నా మాకు కూడా మా ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ యాక్చువల్లీ ట్రైంగ్ టు రీచ్ పీపుల్. IIMR వీళ్ళందరూ దే హవ్ కమ్ బిహైండ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ వెరీ బిగ్ జెంటిల్మ్యాన్. పాపం ఆయనకి లైఫ్లో నో వే ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ దిస్. So when we approached him, when we said ఆయనకి బై గాడ్స్ గ్రేస్ అండి
ఇట్ వాజ్ హిస్ మెర్సీ. నాకు హీఈస్ లైక్ ఎ బిగ్ పిల్లర్ ఫర్ మీ బిహైండ్. ఆయన వీఆర్ దేర్, యూ టేక్ కేర్. అంత పెద్దోళ్ళు కూడా ఉన్నారండి. ఐ మీన్ వాళ్ళు కూడా దీనివల్ల బెనిఫిట్ ఏం లేదండి ఆయనకి. దీంట్లో నాకు తెలిసి 1% కూడా ఆయనకి బెనిఫిట్ ఉండదు. ఆయన ఏదో ఆయన పీస్ని పాపం మేము చెడగొట్టాం. సో వీ గాట్ హిమ్ ఇన్ టు దిస్ జస్ట్. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ వాళ్ళకు కూడా కొద్దిగా డ్యూటీ అండి ఇది. దే నీడ్ టు గివ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఇది మార్చకపోతే ఇంక మారమండి. ఈ జనరేషన్ మిస్ అయితే చైనా లాంటి కంట్రీస్ మనల్ని ఫినిష్ చేస్తాయి. ఇంక నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇంకో 20 years పోతే ఇప్పుడు ఆల్రెడీ 100లో 30 to 40 people డయాబెటిక్స్ అండి, అబోవ్ 45. ఓకే, ఇంకా కొన్ని రోజులు పోతే ఏమవుద్దంటే అబోవ్ 30 అదే రేషియో వస్తుంది. యూ వోంట్ బి ఫిట్ టు డూ ఎనీథింగ్. మీ యూత్ అంతా పోతారు కదా. నెక్స్ట్ 2030, 2040 వచ్చే లోపల మన యూత్ మొత్తం డయాబెటిక్స్ అయితే తిరుగుతూ ఉంటారు. వర్క్ చేయలేరు, ఎఫర్ట్ ఉండదు, ఏమీ ఉండదండి. అది మనం ఇఫ్ యూ డోంట్ ఇంత అగ్రెసివ్గా చేయకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్. వీ విల్ లూజ్. ఇండియా విల్ బి గాన్ ఇన్ అనదర్ 50 years. బట్ సీరియస్లీ ఇంత వింటుంటే నాకు కూడా ఇంత ఉందా అని నాకు తెలియదండి. అదే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాపం జనాలకి తెలియదు. ఏదో దొరికింది ఆ టైంకి తినేసామా అని ఉంటారు చాలా మంది. ఇప్పుడు కూడా అండి నేను చెప్తున్నాను కదా, పీపుల్ హూ ఈట్ అవుట్ సైడ్ 60% ఆఫ్ ద పీపుల్ లుక్ ఫర్ లో కాస్ట్ ఫుడ్. ప్రైస్ తక్కువ ఉండాలనేది ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎర్నింగ్ ఇది, అవన్నీ కూడా మనం చూడాలి. ఆ ఫుడ్కి ఇంత వాల్యూ ఉంది, ఇంత ప్రయారిటీ ఇవ్వాలనేది మన జనాలకి లేదండి, తెలియదు. కానీ నిజంగా అంత ఎఫర్ట్స్ పెట్టి లైక్ ఈ మిల్లెట్స్ తినలేని వాళ్ళు మరి వాళ్ళకి ఎలా? అందుకని మేము చాలా లో కాస్ట్ లో ఇస్తున్నామండి మేము. అంటే వీఆర్ లూజింగ్. అదే మీకు లెట్స్ నాట్ డిస్కస్ ఆన్ దట్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. అందుకని వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇంటూ నార్మల్ కామన్ మ్యాన్ ప్లేట్కి తీసుకురావాలి మనం. వీ విల్ డూ ఇట్ అండ్ వీఆర్ యాక్చువల్లీ ఆల్రెడీ ఆన్ ద జాబ్ అండి. తీసుకొస్తాం. ఇంకొక 3 monthsలో మేము మీకు పిండి తెస్తున్నాం. వీ విల్ బి ద ఫస్ట్ ఇన్ ఇండియా టు గివ్ యూ ఎ మిల్లెట్ బ్యాటర్. ఆల్రెడీ చిన్న పీపుల్ చేస్తున్నారు. అన్ని చోట్ల దొరకదు కదండి. ఇప్పుడు ఎవరికో ఒకటికి మిల్లెట్ దోశ వేసుకోవాలి అనుకుంటే వాడికి ఆ మిల్లెట్ పిండి ఎట్లా చేయాలో తెలియదు పాపం. వాళ్ళు చేసినా వాళ్ళకి అది వర్కౌట్ కాదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రిక్స్ అండ్ ట్రేడ్ ఇన్ దట్ మేకింగ్ ఎ మిల్లెట్ బ్యాటర్. సో అది మీకు మేము తెచ్చిచ్చేస్తాం మీకు తొందరలో. సో యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఎ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అట్ హోమ్, కుక్ ఇట్ ఇన్ యువర్ ఓన్ స్టైల్. ఎస్, మరి అల్టిమేట్లీ మా టిఎఫ్పిసి పీపుల్కి ఏం చెప్తారు? టిఎఫ్పిసి ఆడియన్స్కి థ్యాంక్ యూ. మీకు ఓపికగా కానీ ఒకవేళ మీరు ఇన్ని చూసి ఉంటే ప్లీజ్, ఇట్ ఈస్ హై టైమ్ వి చేంజ్ ద వే వి ఈట్. లైఫ్ మార్చుకోకపోతే చాలా కష్టం అవుద్దండి. మన తర్వాత ఉన్న జనరేషన్ దే విల్ బి గాన్ అండి. ఇండియా విల్ నాట్ బి లెఫ్ట్ ఫర్ ఎనీథింగ్ ఆన్ దిస్ ప్లానెట్. మనం ఇనిషియేటివ్ తీసుకోకపోతే, ఇప్పుడు మారకపోతే ఇంకా ఛాన్స్ లేదు. సో తను అన్నట్టు ఇప్పుడు మీకు మా బ్రాండ్ కూడా ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేపించేస్తాను. ప్లీజ్ డూ గివ్ అస్ టైమ్, ప్లీజ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ అండి. సీరియస్లీ ఇట్ వాజ్ ఏ అమేజింగ్ ఇంటర్వ్యూ. సో మీరు అనుకున్నట్టు లైక్ ఈ మిల్లెట్స్ అందరికి రీచ్ అవ్వాలని మా టిఎఫ్ నేనే కాదు, మీరు కూడా ప్రమోట్ చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రమోట్ చేయాలి. ఇట్స్ నాట్ యాజ్ అన్ కమర్షియల్ ఆస్పెక్ట్ గా చెప్పట్లేదు నేను. మారాలండి, వీ షుడ్ చేంజ్. షూర్. బట్ నిజంగా ఈ విషయం అందరికి రీచ్ అవ్వాలి అండ్ అందరూ చేంజ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ.